మీరు కూడా వాళ్ళకు గజ్జల్లాగులు గారడి కొరకుంటా కొరకుంట తర్వారం కొట్టలాది కవులు మూడు పోకుల బాయి మల్లయ్యా చాలు చూలంపు చక్రంపు చురికత్తి బాణంపు మల్లన వేరేది మల్పంగా మైలారము మల్పంగా మైలారం కనుక మల్లయ్య వెళుతున్నాడు అరుగురి తోడనమ్మా రామరా అరుగురి తోడనమ్మా రామరామా అరుగురి తోడలమ్మా రామరామా అంశమంత్రి మల్లయ్యనే రామరామా మల్లయ్య ముందు ఆకలి కబులు పచ్చాకు తిన్న తూపాల కబులు పచ్చాకు తిన్నదేమి మరి మల్లయ్య వచ్చినాక ఉడు కూడా కలిగింది ఎడమకండి రాసులు ఉడికి బంగారు రాసులు కాపుల ఇళ్ళ కన్నా గుమ్మడి గొల్ల ఇళ్ళల్లా గొప్ప దేవుడైనా మరి ఎడమకండి రాజులు గుడికి బంగారు రాజులు అయినా పొడి సవడు కట్టి మల్లయ్య పుట్టినాక మానవుల దగ్గరికి ఎవరు పోతలేరు ఓహో కొడుక ఓ అక్క కొడుక మల్లయ్య మరి కోరుకుంటాను వరదరాజం కోరి అయ్యో అటువంటి ఆ క్యారణ కొలపరి మాత్రం పొగ్గు నాది మా తల్లిదండ్రి పట్నం కావాలి మరి ఉడుగులు మాత్రం అయిననేమి మల్లయ్య గుట్టి గడియల సంగన జలమెత్తినాడు సంగన్న వల్ల సరదుగా పంట ఉన్నారు ఉడుగులు కొట్టబట్టే ఉడుగులు కొట్టబట్టే రామరామా ఉలుతన వందుతాడే రామరామా మామిళ్ళు కొట్టబట్టే రామరామా మామిళ్ళు కొట్టి మండపాలు కడతా ఉన్నాడు మరి గుళ్ళ కట్టిన గొప్ప అనే వాళ్ళు కాపల కట్టిండు కరకసిరి మెడలైనా
మేడమ నీలగిరి మేడ తల్లి యాదిరెడ్డి కచ్చిపాల మాలు కట్టిండు అప్పుడు కనుకనేమి అప్పుడు కచ్చిరి కట్టినాడు ధనములు వంచుతాడే ధనములు వంచబట్టే రమరమా అడిగిన వారికి దానం అడిగిన వారికి దానములు వంచుతండి వాడు మరి కొండలై పెరుగుతున్నది తమ్ముడా బ్రహ్మదేవం పద్యంగల కట్ట పాలనెత్తుల కడిగి తినలేకమ్మ సిక్కు పడదీసి తినేలకమ్మ మన కొడుకు మల్లయ్య అష్టాల కంకణం కావాలి దోశల బాధ్యం కావాలి కలివితో కళ్యాణం దేవదంగమయ్యా అయ్యదంగమయ్యరా దేవదంగమయ్యరా మరి ఎర్రరే అటువంటి కనుక ముగ్గురు దేవతలు వస్తా ఉన్నారు కొల్లాపూరి పట్నమే వాళ్ళు వస్తా ఉన్నారు ఆ కొల్లాపురి పట్నం నడియులో పొడిసావడి ముందుకు వచ్చింది ముగ్గురు దేవతలు కనుక నేను ఊరగంట చూస్తున్నారు తమ్ముడ సంగన్న మరి మన మాత్రమైనా కట్టిన వంకాయ ఉన్నదా వేసిన పట్నాలు వంకాయ ఉన్నదా ఎందుకంటే చూస్తున్నారు స్వామి అత గోలుమన్నాడు మాయమ్మ అన్న చెప్పిన మాట తమ్ముడు ఇంటాడు తమ్ముడు చెప్పిన మాట అన్న ఇంట ఉన్నాడు మరి సంగన్న గనక ముగ్గురు దేవతల కట్టగోలు పోయి ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనకున్న జగలే మననాలు ఎక్కడ తావుకొని ఉండేది తావురమ్ము ఎక్కడ ఓ నాయన ముగ్గురు పెద్దల కనుక దండం పెడతా ఉంటా ఓ బిడ్డ మీ అన్నమాలకు అస్సల కంకరం ఉన్నదా నొచ్చిన భాషంగా ఉన్నదా కలిగితో కళ్యాణం అయిందా ప్రేమతో పెళ్లి చేసుకున్నదా మరి రేపు కనుకనే కళ్యాణం చేసుకుంటే ఎల్లుండి దానం పడతాం నుండి కళ్యాణం చేసుకుంటా అవతల ఎల్లుండి పడతాం బిడ్డ ఇంకా తానికి పోతాం అన్నాడు మాయమ్మ దానం చేస్తున్నా 1000 మంది దానం చేస్తున్నా జోగులకు సన్యాసులకు దానం చేస్తున్నా గాని ఈ మాట ఎవరు చెప్పలేను ఆయన అయ్యా ఇందాక చేసిన దానము దయానికి ముట్టలేదు కంకర ఉండాలి బాధ్యంగా ఉండాలి కలివితో కళ్యాణం చేయాలి మరి శవలచ్చ గౌరవమందగా మాత్రమైన నుటికలి శివల కమ్మి అంటారు ఉడకబుట్టి మరి మాత్రమైన అటువంటి పొత్తమైనది పొత్తిపోతే పుట్టికాదు కమ్మి అంటారు వీటో కలివితో కళ్యాణం చేసి పెత్తనం చేయాలన్నాడు మాయమ్మ పెళ్లి పెత్తనం చేయాలంటే సరే పర్వాలేదని మరి వెనకనే సంగన్న పోయి మల్లన్న చెప్పిండు ఓ అన్న మల్లన్న మనం ఇంత ఎట్టి వాళ్ళం అయిపోతుంది ఇందాక చేసిన దానము తనవి దయాన్ని ముట్లేదు మరి కలివితో కళ్యాణం చేసుకోవాలన్నట అసలు కంకణం కావాలి వచ్చిన బాధ్యం కావాలి కలివితో కళ్యాణం కావాలి ప్రేమతో పెళ్లి చేసుకున్నాక ధనము చేయాలట తమ్ముడా సంగం కచ్చిరిగడ నువ్వు కావులు మనకేం తక్కువ ఉన్నది అమ్మ వేడి కనుకనే నేను లోగిలా పోతున్నాను గుర్రానికి గుగ్గిలం పొగవేసిండు మల్లుకు మా చేసుకున్నాడు గుర్ర మీదనే కొలువు తీరేనా మా కొడుకు మల్లయ్య ఏలే రాజ్యము తీర్థము మూరేసుకొని వీజో ఎందుకంటే వస్తాడు మాయమ్మ మల్లయ్య వాడివాడు పగవాడు నొచ్చి నోట మాట్లాడు చిన్న పుచ్చుకున్నావు అంశలంటే మొక్కము వాలిపోయింది బిడ్డంటే ఓయమ్మా నన్ను మన వాళ్ళు ఎవరు లేరు నేను ప్రేమతో పెళ్లి చేసుకోవాలి ప్రేమతో కళ్యాణం చేసుకోవాలి అప్పుడు దాకా వెనకనేమి ఆ ముగ్గురు పెద్దలు వచ్చిండు ప్రేమతో పెళ్లి చేయాలంటే ఓ కొడుకు చిన్న మాటకు నువ్వు అందరూ చెప్పడుతున్నా మా కొడుకు
ఆరుగురు అన్నలకు 6 వదినలో పెళ్లి చేసినాం. ఇంటిక ముగ్గురు చేసినాం, ఇంటి ముందర ముగ్గురు చేసినాం. ఇది మామ బిడ్డ ఉన్నది చిరికల బౌరంబి. ప్రేమతోని పెళ్లి చేస్తా, కలివితోని కళ్యాణం చేస్తా. అందుకే మాల పడుతున్నావు కొడుకు అనే వరకు మల్లన్న నవ్వుతూనే తలనాలకేసిండు. ఓ కొడుక మల్లయ్య నవ్వుతున్న తలనాలకేసినావు. ఆ సంగతి నాకు చెప్పు బిడ్డ. అమ్మా మరి పుట్టినాడు సంగతి చెప్పాలన్నా? పుట్టినాడు చెప్పాలంటే పుట్టినాడు ప్రజలంతా చెప్తారు. పుట్టినాడు సంగతి చెప్పిడ్డ అంటే అమ్మా మన కొల్లాపురి పట్నం కాలింది కూలింది 6 వందలు తీసుకొని నాయన తీసుకొని వలస కంపెత్తుకొని మన మూల కలంగరాజుల పట్నం నువ్వు 10 ఇచ్చిండ్రా. నాలుగే మామూలు వీడియో నేడు ఎక్కడ ఉన్నారు మాయమ్మ? మరి మానవాళ్ళు ఉండగా ఇవాళ రజనీకాంత్ కొడుకులు మంచి బంధవస్తున్నారు, రావాలస్తున్నారు. ఇక మానవులు మా పొరగనంత ఆశపడతారు. ఒక్కొక్కరికి ఇద్దరు చేయాలి. ముగ్గురు ఎక్కువ ఇద్దరు చెప్తారు. ఊడ్చాలి ఒకటి ఉడకబెట్టే ఊడ్చాలి వాళ్ళు ఒక్కలు ఉడకబెట్టే వాళ్ళు ఒక్కలు. మరి అక్కడ ఓవా ఎంత ఎట్టిదాని ఉన్నావు. మరి అన్నమాట చూడు అన్నలో బిడ్డలు కొత్త కోడల్లో చేసుకుంటే మరి వాళ్ళు ఎలకల మీటింగ్ పెడతారు. మరి 7 లోగిళ్ళు 7 లోగిళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎలకల మీటింగ్ పెడితే ఆ కైపున మన చెల్లెలు వింటారు. మనకు ఉడ్చాలి వాళ్ళు ఎవరు ఉన్నారు వీడియో అందులో ఒకటి నాది ఉంటే నా భార్య ఉడుతుంది చల్లుతుంది. మరి దీపం పెట్టి దిక్కుంటది. యారు వెళ్ళిపోయినా కానీ నా వదిన మరి నా భార్య ఉడి చల్లుతుంది అన్నాడు. నాది భార్య పిల్లలైనా నాటి భార్య పిల్లలైనా చెప్పిన మాట అక్కింటది. మరి 7 లోగిళ్ళు కనుక మన శుద్ధి చెరువులు లేరు అన్నది. నువ్వు పెళ్లి కలితో కళ్యాణం అయిందా అంటే కళ్యాణం కాలేదన్నా. నా కళ్యాణం చేసుకుంటేనే నా దానం పడతారట. ఇవాళ కళ్యాణం చేసుకుంటే రేపు దానం పడతారట. వాళ్ళు గంగగట్ట వెయ్యిళ్ళు, గంగదానానికి వెయ్యిళ్ళు. మరి కళ్యాణం చేసుకుంటాగా నా దానం పడతారట. లేకపోతే దానం పడరా. పెళ్లి మీద భ్రమలు కలిగి లగ్గ మీద లగ్నమే ఆయన. అవునంటే అరే ఓ కొడుక మల్లయ్య పిల్లంటే కనుక పరకాలకు పోయి మొత్తం అంగట తెచ్చేది కాదు, అమ్ముకుంటే అంగడికి పోయేది కాదు, అంగడికి పోయేది కాదు. మరి మాధవాళ్ళు పట్టణం ఎత్తానంటే 10 మంది చుట్టాలు వస్తారు. 10 మంది చుట్టాలు 10 మంది చుట్టాలు. నీ బిడ్డ పెళ్లి అయిందా అంటే నా బిడ్డ డిగ్రీ ఎత్తాంది, నా బిడ్డ ఎంఏ చేస్తున్నది. మరి అరే రాకపోకలతోని రాయబానంతో పిల్ల దొరకాలి. నాకెన్ని వల చక్రాలు ఉన్నాయో పిల్లకంటే వల చక్రాలు ఉండాలి అని మనల్ని ఎప్పుడు అన్నాడు. మరి మాడచోడు వాళ్ళు కనుక ముత్యాల వరాలు పోసుకున్నాడు. అరడే ఏనుగునొట్టి భాషం కట్టుకున్నాడు, ఏనుగనొట్టికి భాషం కట్టుకున్నాడు. భాషంగ బలానికి పిల్లకంటా పోతా ఉండే పిల్లకంటా పోతా ఉండే రామరామది కండమైన రామరామా ఉత్తరాది కండం వచ్చిండు. 100 మంది రాజులు అడిగిండు. మలుగు దొరకని మర్యాద దొరుకుతలేదు, మళ్ళీ కలిసి ఇక్కడ మర్యాద దొరుకుతలేదు, మళ్ళీ ఒక పిల్ల దొరుకుతలేదు. ఆడికెళ్ళి అది రెడ్డి రామరా ఒక కన్నం వచ్చే రామరాము తూర్పు కన్నం వచ్చిండు కనుకనే తూర్పు రాజులు అడుగుతున్నాడు. మలుగు దగ్గర మర్యాద దొరుకుతలేదు, మర్యాద కలిసి కాడ మాట కలుతలేదు. రాముడు రావణ దక్షిణాది కన్నం వచ్చే రామరామా దక్షిణాది కన్నం వచ్చి ధర్మగిరి రాజులు అడుగుతున్నాడు. మళ్ళీ కాడ మరి
గడ మందు కలుతలేదు ఆడికెళ్ళి అది రెడ్డి రామారామ పనివాటి కడ వచ్చే రామారామ పనివాడి కైన వచ్చిన బలాన్ని రాజులు అడుగుతున్నాడు అయ్యో నా కొడుకు మళ్ళీ దగ్గర పిల్ల దొరుకుతలేదు 4 కైనాలు తిరిగి ఆ భగవంతుడు ఆదిరెడ్డి సోదరి మరి ఒక పూట భోజనం ఉన్నది ఆ కాజింబాబు తోటలో మరి దిగుమతి అయింది నీళ్ళవేనే వాళ్ళు నీళ్ళవేను నిప్పులవేనే వాళ్ళు నిప్పులవేను మరి అనుగడి పోను గడి ముక్కన్న 3 గడియల్లా నా కొడుకు పిల్లగంట పోయినాము మరి పిల్ల దొరకపోయే కలకల కన్నీరు తిట్టాలి ఆదిరెడ్డి కన్నీరు తిట్టుంది ఈ శంకరుడు మాల్యమని ఆనాడు కాలం నాడు కాపు వారి ఇంటిలోన మల్లయ్య పుట్టనన్నాడు కందికంటే శమరు ఉండదు కాపు వారు నేదరు ఉండదు అన్న చెప్పులు తమ్ముడు దొరుకుతాడు తమ్ముడు చెప్పులు అన్న దొరుకుతాడు దూడ ఇస్తాడు లేగని కాడతాడు కాపు వారు ఇంట్లో పుట్టనన్నాడు మల్లయ్యో ఓ బిడ్డ మల్లయ్య నీ మేపులు నా చూపులు అన్నాడు ఆ పార్వతి పరమేశ్వరు ఎప్పుడు అన్నాడు మరి 5 జీవులు కనుకనేమి అక్కడ మరి 5 జీవులు అంటే కూడా మీకు తెలిసి కనుక జీవులు ఎప్పుడు ఇచ్చిండు సరే నా కొడుకు మళ్ళీ పిల్ల దొరుకుతలేదని భగవంతుని మాల్యమైంది పండు అవతారం మీద కాకిమావ తోటలో మన కనుకనేమి అటు గింజ తిన్నది వృక్షం పెద్దది నంది కాల్చరా మరి ఉన్నది మరి కాడ అక్కడ ఆదిరెడ్డి ఏమనుకుంటాడు నేను ఉరి పెట్టుకొని చదువుతున్నాను అయ్యో ఓ కొడుక ఎందుకంటే సంతోషపడుతున్నావు వీడియో నీకేం పని కలిగింది మాయమ్మ అయ్యా జంగమయ్యా కొడుకులు కోడలకు రానేలా కోడలకు దొరకలే మళ్ళీ తక్కువ మాకు దొరుకుతలేదని రాజరాజు తిరిగినా దేశ దేశాన్ని తిరిగినా మళ్ళీ తక్కువ మాకు దొరకలేదు బ్రాహ్మణయ్యా అటువంటి కనుకనేమి ఆ బ్రాహ్మణయ్య చెప్పిండు తూర్పు కాండం పోయినాం దక్షిణం కాండం పోయినాం ఉత్తరం కాండం పోయినాం పనివటి కాండం పోయినా వీడియో తూర్పు కాండమైనా దక్షిణ కాండమైనా నవ్వుకున్న పోను నావలు వరకు తిరిగినా అయితే ఓ నాయనా మరి ఇక్కడ పోయినావా ఇక్కడ నుండి కొత్తపల్లి దేవగిరి పెద్ద పెద్ద రాజ్యాలు దేశాలు తిరిగినాకి బుడ్డ పల్లెలు ఉంటాయి అనుకోబోకు కనుకనే పుట్ట మీద తులసి చెట్టు ఉంటది ఆ పెంట లోపల తులసి ఉంటది మరి ఒక ఇంట్లో మంచివాడు ఉంటాడు దద్రుడు ఒకరింటి ఉంటాడు మరి కనుకనే నీకు దగ్గర పిల్లనే ఉన్నది కొద్దిగా పల్లె దేవగిరి పట్నము కోలిమ ధర్మయ్య భార్య మాసాదేవి వాళ్ళ బిడ్డ పద్మాలదేవి ఉన్నది వీడియో అటాడ చెప్పిండు మల్లయ్య శంకరుడు కొడుకు మళ్ళీ ఏం చూసిన ఆ పిల్లని చూసి ఇప్పుడే వచ్చిన ఆ పిల్లని దప్పడం ఉంటే నీళ్ళు ఇచ్చింది ఆ పిల్ల కనుక నేను నీ కొడుకు దగ్గర పిల్లే ఉన్నది అని అక్కడ దారి చూపిండు భగవంతుడు వెళ్ళిపోయిండు ఆదిరెడ్డి సోదరి ఆ దండి తీసుకున్నాడు దాచింగం తీసుకున్నాడు 2 కొడుకులు తీసుకున్నాడు రజనీకాంత్ 2 కొడుకులు తీసుకున్నాడు ముసలోని తీసుకున్నాడు సోదరు సాబ్ అంటే ఏం దొరికినా ఒకప్పుడు నేను 10-20 ఏళ్ల కింద కమలపురం మండలంలో సోదరు అంటే వాడి అగ్గి మంట వండింది పిల్లని తీసుకున్నాడు పిల్ల బయలు 6 మందికి అనుకునే పిల్ల బయలు తీసుకొని పిల్ల పోయిండు రామ 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 దేవయ మానవ రామ రామ రాను కొద్దిగా పల్లె దేవగిరి పట్టణం వచ్చింది ఆ గోల్మందరం దండం పెట్టి ఏ ఊరు బిడ్డనిది ఏ పల్లె ఉన్నది మాది ఏ ఊరు ఏ పల్లె అంటే మాది గోగులాకులపల్లి పట్టణం నా పేరు రాజేశ్వరి నా భార్య పేరు నీలవదేవి నా కౌలంగా 7 కొడుకులు 6 కొడుకులు పెళ్లి చేసిన చిన్నవాడి మల్లికార్జున స్వామికి పిల్లకంటూ తిరుగుతుంటే మీ ఇంట్లో పిల్ల ఉన్నది వచ్చిన నాయన సరే పర్వాలేదు కనుకనే మల్లయ్య ప్రతివీర పొడవు వచ్చినవా చాలా పొడవు చూసేవాళ్ళకి సరే పర్వాలేదు నా బిడ్డ దగ్గర వరడే ఉన్నాడు కానీ కనుకనేమి పెత్తనము అయ్యో పేరుకే నేను మగవాణ్ణి పెత్తనం అంతా నా భార్యదే అయ్యయ్యో లోగిలో వన్నాడు మాయమ్మో ఇప్పుడు సగమ్మ
మంది మొగోళ్ళు పిల్లల దగ్గరనే ఉండాలి, పిల్లల చేతిలో సంసారం. మొగోళ్ళ సంసారం లేదురా నాయన. నా పిల్ల చెప్పినట్టే నేనే పట్ట వేయాలి, పైసలు తీసుకుపోవాలి, దానికి వెయ్యాలి, దాని మాట లేకపోతే నాలుగేసి కుదురుతుంది. నిజంగానే అన్నా నీకేం ఎరగలే. మీ పోయి నువ్వు అక్కలు పెట్టే మీ అక్కలు పెట్టేటట్లేదు, బయటికి వెళ్ళేటట్లేదు. మరి అప్పుడు మాలసం ఏమంటారు, ఆయనగా వీళ్ళని రమ్మంటావు, ఈయనగా వీళ్ళని రమ్మంటాను. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు మండల జిల్లా వల్ల పెద్ద మనిషి, ఆ కారును రమ్మంటాడు, ఈ కారును రమ్మంటాడు. పద్మక్క ఉడకబెట్టడానికి తీరది కాదు, పప్పుచారు చేసే కాదు, ఇక దానికి పొయ్యి ఎల్లరం లేదు, పొద్దుపోలేదు, అచ్చులకైనా ఛాయన్న పోయేదాకా పొయ్యకు దాని పదారు ఉంటుందా, ఆఖరికి ఇంత నైవేద్యం పెట్ట దేనికి నైవేద్యం పెట్టినట్టు మధ్యమాక పెడితే ఉండాలి. మరి అటువంటి ఆ మాధవసాన్ని చూసి కులం కులానికి అయితా కూర అనుకుంటున్నా అని మరి విడమ వేసింది, సిరిసాప వేసుకున్నది. మళ్ళీ నాకు నచ్చిండు, మరి నా బిడ్డ వరుడు మంచిగానే ఉన్నాడు అనుకున్నది. అప్పటి కాలం ఉన్నాడు, ఆ కన్నుతోడు కన్ను చూసింది. ఈ వీడు లేదని పట్టు లేకపోయిన కాదని పట్టు కట్టకపోని వస్తాడా, ఇవి ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్లు 10-20 ఒక్కసారి వస్తానే, మరి ఎవరు పట్టుకపోని వస్తాడు ఏం కదా అని వాడు కనికేళ్ళు ఎవరికైనా వెళ్ళిపోతుండే బీటో. పోయినాక దిగుమతి అయింది. అరే మరి వీళ్ళేమో చేసినాడు వచ్చేవాడు అక్క ఈ పచ్చని పందిరి పైడాకు దోరునాలు ఏం చేస్తా ఉన్నవే హక్కో. అయితే ఏం చేద్దాం అంటే మరి లొల్లి అయితే దూరంగా ఉండాలి, భోజనం అయితే దగ్గర ఉండాలి. భోజనానికి ముందు ఎందుకు ఉండాలంటే ముందుకుంటే 4 తునుకలు ఎక్కువ పడతాయి, మంచిగా కమ్మగా తినచ్చు. వెనక వచ్చినాం అనుకో పులుసు పోతారు. ఇక లొల్లి అయింది అనుకో వెనుకకు రావాలి, వాడు గుద్ది గుద్ది ఆశపోతాడు, లాస్ట్కి అయితే 2 గుద్దుతాడు, మీకు సపరేట్ ఉంటుంది. 4-5 సార్లు తిన్నా కానీ ఇక పెళ్లి కంటే దేనికి వచ్చినామంటే వాళ్ళు గోగులా బలపురి పట్టడం. మరి అక్క కనుక ఏమి అంటే నా బిడ్డను కనుక కొత్త రాజప్రపంచం చేస్తున్నాడు రాజు మల్లయ్య, నా బిడ్డను కళ్యాణం చేస్తున్న తమ్మి వానీళ్ళు పాడవాడ నీళ్లు పాడవాడ వానీళ్ళు పాడవాడ నీళ్లు పాడవాడ వానికి ఎందుకు ఇచ్చినవురా పిల్లను సప్పుడేక వానికి ఇచ్చే బదులు దీపం పెట్టి బాయిలేసి నయం, లేకపోతే నాకు లేకపోతే నాకు ఇస్తే నేను చేసుకుంటాను. నీకు వరకు పిల్లలు కూడా ఉన్నట్టు కాదు మరి కనుక అప్పుడు ఏమంటా ఉన్నాడు మరి అక్కడ మల్లన్న సంగతి నీకు ఎట్లా తెలుసు? మల్లడి సంగతి అంటవా ఎందుకంటే అందరు గట్ల మా అందరు గట్ల మోసినప్పుడు వాళ్ళ నాయన కట్టెలు వేసి కట్టెలు మోసి మోసి మాడ రాసిపోయింది. ఒక్కసారి తలపాగా తీసి చూడు అమ్మా, తలపాగి చూస్తే బండ రాయినట్టు ఉంటుంది. మరి ఎప్పటికైనా ఒకటి ఏమంటా ఉన్నాడు వాడి తలపాక తీయే ఉన్నది, వాడి పిల్లలతో పిల్లలు ఎక్కేంత నేను వెళ్ళిపోతున్నాని అది సోదరు కనుక లోగిలోకి పోతే ఉన్నాడు. మానుకోలోకి ఆ పిల్ల మండుగాను పిల్ల మీద దుమ్మువయ్యా దుమ్మువయ్యో దుమ్మువయ్యా దుమ్మువయ్యా పిల్ల మీద మన్నువయ్యా మన్నువయ్యా లోగిలోకి వచ్చి అరే మా నాయన ఒకటి ముక్కన్న 3 గడిజల్లా పిల్లని ఖాయం చేసి కత్తా ఉన్నాడు. మా నాయన రాకపోయినని అలా పోరమల్ల అన్నాడా వాడు కనుక నేను ఎప్పుడన్నాడో ముజనడవేలి మూయంగా ఉండంగా మరి ముజనడవేలి మూసినట్టు ఉండంగా ముజనడవేలికి నేను మూతా ఎక్కితాను భయమో. భగవంతుడు కనుక నడవేలి దెబ్బ కొడితే రాజ్యం రంజిల్లుతున్నది. అయితే పట్టువాడు భావనే వచ్చిండు, పట్టువాడు భావనే వచ్చిండు. ఓహో పట్టువాడు వచ్చి ఓ మల్లయ్య పట్టణ మగలు ఈ మరి కనుక వెళ్తే పెరుగుతున్నది, నీ గుణమే తక్కువ ఉన్నది, గుణమే తక్కువ ఉన్నది. మల్లయ్య ఎడిపోతారంటవా కొద్దిదో మళ్ళీ దేవి గొరవని మాసమ్మ కనబడి పైకాల బ్రవరమ్మ దేవతను ఇస్తారని వాళ్ళు ఉన్నాడా పుచ్చుకుంటాడు మా బాబు అన్నాడట. అవును చెడు వీళ్ళు తీసిన తర్వాత కూడా అలా రాని మాట్లాడాడట. వాళ్ళ శర్మం తీసి అడవేరు మోగించి బయటకాల బ్రవరమ్మ దేవిని బయట మాట్లాడాలమ్మా
పోతున్నా బట్టు అంటే మరి వెనకలేమి కులమ తక్కువ ఉన్నదో కులమ తక్కువ ఉన్నదో నాయన బట్టు వాళ్ళ ఉన్నాం బావల్లో ఉన్నాము మేము పోయేస్తామని సరే పర్వాలేదు మనల్ని కచ్చిలేదు నీకు వెనక పోన గడియనైనా గడియనైనా ముక్కన్నా 3 గడియల్లాం పిల్లలు గట్టికాయ చెప్తా ఉన్నా నాయన మరి మీ బాబు ఏం పట్టుకపోయిండు 12 వరాలు పట్టుకపోయిండు మరి 24 వరాలు పోయి 12 24 వరాలు నీకు ఇస్తారు పో బట్టు బ్రాహ్మణయ్యా మరి సరే పర్వాలేదు మల్లన్న దగ్గర ఉన్న 10 వాళ్ళకి ఇట్లుందంటే మరి మల్లన్న దగ్గర 10 వాళ్ళకి ఇట్లుందంటే నువ్వు మాత్రమైన వంపురా అటువంటి చూడు మరి 2 మామిడి ఇయ్యాలి 2 మామిడి ఇస్తపోనాయన మరి 6 తాడు బ్రాహ్మణుడు తాడెందుకురా నీకు బ్రాహ్మణుడా ఓ నా దగ్గర 10 వాళ్ళు ఉంటారయ్యా ఇచ్చిన పో మరి 6 ఇది 10 తాడు మరి మామిడి రాంచుకున్నాడు పట్టువాడు బ్రాహ్మణయ్యా వారు పోతా ఉన్నారమ్మా పోను పోను కనుక గవర్నమెంట్ దగ్గర దండం పెడతా ఉన్నాడు ఎవరు బిడ్డలా ఏ దశావునైనా రామారామా ఎవరు బిడ్డలా ఏ దేశం అంటే కోలుగుమల్లి కొల్లాపురి పట్టణం మైనగిరి పట్టణం నా కొడుకు పెళ్లి చేస్తున్నా నేను ఇంత ఇనామా తినవ ఇయ్యాలని రాజాని రాజు అవుతుందని వచ్చింది మరి ఒక 2000 ఇచ్చిండు 2000 నాకేం సరిపోతాయి ఇంకా మళ్ళీ కొత్త రాజా ప్రపంచం చెప్తాడు 10 లక్షలు ఇచ్చిండు అయ్యయ్యో 10,000 ఇచ్చిండు 10,000 ఇచ్చిండా 10,000 ఇచ్చి వాళ్ళ 10 లక్షలు ఇచ్చిండు వాళ్ళ ఇంటికి కింద దాసోళ్ళు 10,000 ఇచ్చిరా అయ్యయ్యో నా మరి నీకెట్లా సిగ్గు లేదవా మీ ఇంట్లో నీ బిడ్డను చూస్తే పెద్ద మనిషి అయి ఉన్నది బారసాల అయ్యేటట్టున్నది మరి నీ ఇంటికి సంబంధం ఎవరు రాలేదా వచ్చింది కానీ వానికి ఏం లేదన్నారు ఎవరు వాళ్ళు ఓ వాడు కర్ణతోడు ఏం లేదన్నారు అయ్యయ్యో మరి కనుకనే అప్పుడు బట్టువాడు బావునయ్యా ఓ బిడ్డ సముద్రానికి తక్కువ ఉన్నా సామికి ఏం తక్కువ లేదు మళ్ళీకిస్తే ఆలో బుక్క పెరుగో బుక్క నీ బిడ్డ మరి టుంగుటు బిడ్డ అనేవరకైతే వారి ఇల్లు పాడువాడ మా కర్నూలు ఎవరి తప్పినా మరి ఆ మళ్ళీ ఇంత బయట ఉపాయం చేయాలి బిడ్డ అంటే ఆ తల్లి 10 లక్షలు నా తమ్ముడు వాటి మర్చిపోయాను ఆయన పోపు డబ్బాలు ఆ డబ్బాలు ఉన్న ఏం చేసుకోవాలి ఆడామె ఏం చేసింది 100 రూపాయలు 500 తెచ్చి 1000 రూపాయలు తెచ్చి వాని జేబులో పెట్టి కర్రం జేబులో పెట్టి ఎక్కడ పెట్టింది బట్టువానికి ఇచ్చేసింది అయితే బట్టువానికి ఇచ్చింది మరి బట్టువానికి సరే పర్వాలేదు మరి అటువంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు అయితే ఆకాశం అరుగులు వేయాలి భూదేవంత 12 వేయాలి మరి పిల్లగాడు నడచడానికి అటువంటి చూడవయ్యా పిల్లలు నడచడానికి 10 మాటలు కావాలి పిల్లగాడు కుంకుమ మాటలు కావాలి ఆకాశం అరుగులు వేయాలి భూదేవంత 12 వేయాలి మరి అయ్యో అక్కడికి ఇక్కడికి అనుకని ఎండి ఎలుగులు కావాలి బంగారు సడుగులు కావాలి ఎండి ఎలుగులు కావాలి బంగారు సడుగులు కావాలి అక్కడికి ఇక్కడికి అయినా మరి అత్త కట్నానికి 60 లక్షలు కావాలి ముడుపుకు 3 లక్షలు కావాలంటే మరి మా సామికి తక్కువ అని బట్టువాడి భావన చూడు నాయన బట్టువాడి భావనయ్యా మరి అక్కడ కనుకనే ఎప్పుడు రాయించుకున్నాడు దత్తరం పట్టుకున్నాడు మరి దేవుడి వేడికి వస్తా ఉన్నాడు దేవుడి వేడికి వస్తా ఉన్నాడు దేవుడు పెట్టుకోవచ్చు ఉత్తరం ఇచ్చి దేవుడి వేడికి వచ్చి ఉత్తరం ఇచ్చే వరకు దేవుడి వేడికి ఉత్తరం వచ్చాడు దేవుడు చదువుతాడు అత్త చీర 60 లక్షలు ఉప్పుల సురానికి 1,000 వరాలు వంపుల బావులు మిట్టిన ధర్మ సత్తరు ధర్మ మాగుడు ఎండాగు పైడాగు 12 ఆవిడ బంగారు సడుగుపోయాలట మరి అత్తగారి సంసారం మరి దండి ఉన్నదని ఆ రోజు మల్లికార్జున స్వామి అనుకున్నాడు మరి అత్తగారి సంవత్సరం దండి ఉండదని ఆ రోజు అనుకున్నాడు నాయన మరి అటువంటి చూడు మానవుల పట్నం పైన దేవుడైనా
మానవాళ్ళ వధించిండు ఎన్ని బంగారం దోసిండు ఎన్ని ఎలుగుడు బంగారు సడుగుడు ఆకాశం తరుగులు ఎత్తున్నాడు భూదేవంత పందిరులు వేస్తున్నాడు మరి మల్లయ్య కనుకనేమి మానవాళ్ళ పట్నం పోయి మరి కళ్యాణపురి పట్టణం నుంచి కొల్లపురి పట్టణం దాకా ఆకాశం తరుగులేసి ఉదయవంత పందిరులు వేసిండు మరి అయ్యా భగవంతుడు మల్లయ్య మరి ఎన్నికలు గురించి బంగారు సడుగులు చేసిండు ఆ భగవంతుడు మల్లయ్య మరి పిల్లలు నడిచిన పశువు పాటలు వేగాలు నడచడానికి కుంకుమ పాటలు చేసిండు ఆయన పాటలు చేసి అరే మరి మనసుడ వల్ల మంది కావాలి మనని మనసుడ వల్ల మంది కావాలంటే రజనీకాంత్ ఇంటి కాడ మరి మాధవ నీళ్ళల్లా మళ్ళీ కళ్యాణం అవుతుందంటే కాళ్ళని వాళ్ళు కాళ్ళు వచ్చినాయి కాళ్ళు లేని వాళ్ళ కళ్ళు వచ్చినాయి మన చూడడం వల్ల మంది కంటే అతడు చూడడం వల్ల మంది అవుతున్నారు అట్టడు చూడడం వల్ల మంది మరి వీళ్ళందరూ అవుతున్నారు కానీ మాకు మంగళారతి పట్టడానికి ఆడబిడ్డలు లేరు తమ్ముడా సంగన్న మన వదిన బయటికి పోయి మరి అటువంటి మంగళారతి పట్టాలంటే మరి పెద్ద వదినే తల్లితో సమానం మరి మంగళారతి పట్టాలి ఓ చెల్లి 600 బిడ్డలు ఒక్క కోడళ్ళు నా మాడవికి వెళ్ళడం వీడియో అక్కడి మాడవికి వెళ్తాను మరి ఎత్తిపోయినాక 7 ఏళ్ళు కావాలి మన చిన్న బిడ్డ చేసుకుంటున్నాడు మల్లయ్య కనుక మన 6 పెళ్లి చేసినప్పుడు ఇంటి ముందర చేసినప్పుడు ఇంటికి తెలియదు ఇంటికి చేసినప్పుడు ఇంటి ముందర తెలియదు వాడు అటువంటి కనుకనే వైభవంగా చేస్తాడు మరి చెల్లెళ్ళు మరి నేను కనుక ముత్రాజి వాడకు పోయి పెళ్లి గంట పోతున్నా మనయేమో ముత్రాజి వాడకు పోయి ఆ ముత్రాజు పెద్ద మనం పెళ్లి కావాలని అడిగింది ఓ గర్షలు గుమ్ములు కొడుతున్నాయి పెళ్లి కావాలి బట్టలు మీద సాగల్దాన్ని వచ్చినావా పెద్ద దోశ అనేవద్దు నా ఇంటికి వచ్చి పెద్ద దోశ అనేవద్దు ఎవరు లేదు బట్టలు మీద బట్టలు విడిపోరా అదే సాగల్దాని కాదు మన పిల్లలు ఆనే బట్టలు అనేతురా నీ పిల్లలు కాదు మున్న కొడుక మేము అపచారం అయింది నువ్వు అమ్మ ఒళ్ళకి దొరసాలి ఒళ్ళకి దొరసాలి మా ఇంటికి ఎందుకు వచ్చినావమ్మా నాకు ఒక పెళ్లి కావాలి బిడ్డ పిల్లి కావాలన్నా మరి పిల్లి కావాలంటే 5 వరాలు అవుతాయి 5 వరాలు ఇస్తాను అది బుద్ధులు చేసే పిల్లి జ్ఞానం చేసే పిల్లి చెప్పినట్టు ఇంటది మరి 5 వరాలు అయితే బిడ్డ ఇస్తా బిడ్డ ఇస్తారా చెప్పు పిల్లి మరి పాలు తాగుతావా మరి ఏం తింటావు బిడ్డ ఓ మరి మరణ ఒట్టి చేపలు తింటావా బిడ్డ మరి విజయ్ మరి బొమ్మిడిలు తింటావా మరి రొయ్యలు తింటావా బిడ్డ పాలు తాగుతావా మరి మరణ పూల దొరుకుతావా మరణ పూలు దొరుకుతావా కుయ్యి కాయలు మరి భగవంతుని కనుకనే మల్లమ్మ మా వదినాలు ఏం చెప్తాను మాకు తొడబుట్టి అక్క తెలియదు మా వదినాలు ఏం మట్టుకొస్తాను అని 6 5 వదినాలు మంచిగా ఒక్కగానే వస్తున్నారు పెద్ద వదిన చూసే వరకు పిల్లిని వాళ్ళు వేసుకున్నది అయితే ఆ పిల్లిని కోళ్ళు ఎత్తే ఎత్తిపెళ్ళకు 7 ఏళ్ళు కావాలి అవును అని వస్తుంది పిల్లి లోదోడు అలవడుతున్నది వీడియో పిల్లి వీకుతున్నది మాయమ్మ ఓ చెల్లె ఓ మంట 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 ఏమంటే ఓ మంటే ఏమంటే ముగ్గురు తలులు పోలు పొడి సైడు చుక్కలు పోలు ముంతలు అయినాయి అందమైన చుక్క ఐరోనికుండా గంటమైన చుక్క గర్భబుద్ధి అయింది దేవత కళ్యాణమో దేవత కళ్యాణమో ఐరోని వల్ల పెళ్ళి దేవత కళ్యాణమో
దేవునికి తొలదయాదుకున్నది పౌడికల్లా పౌరమ్మి ఆ మల్లయ్య దేవునికి కళ్యాణం చేసిళ్ళు ఆ భగవంతుడు కత్తి చేరుతున్నాడు ఆ కంగన కట్టులు దేవుని దగ్గర